చాలా బాగుంది. ఎప్పటికీ నెంబర్ యాక్టింగ్ చూస్తుంటే వేరే చాలా ఈ సినిమా కూడా పుచ్చుకొని ఏంటి చేయడానికి అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ లెవెల్లో ఉంది. వేరే లెవెల్ చేస్తారు. థియేటర్స్ కి మళ్ళీ అంటే ఇన్ని రోజులు ఈ మధ్య కాలంలో సినిమాలు లేవా అని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సినిమా వచ్చింది వేరే లెవెల్ అని ప్రతి రోజు మళ్ళీ వేరే కంబ్యాక్ మూవీ వచ్చింది. మనకి థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోతాయి. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిందా అయ్యా గారే నెంబర్ 1 సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ పోయా. అంటే ప్రతి సినిమా వచ్చింది సినిమాలో మాత్రం మాస్ యాంగిల్ అంటే లవ్ ఎమోషన్ సినిమా పోయా యాక్టింగ్ చేసి పోయా పోయిన సినిమా చూస్తుంటే సినిమాలో ప్రాణం పెట్టిందా మాస్ మాస్ కమర్షియల్ సినిమా పోయా. ప్రతి షాట్ ఇంటర్వెల్ కానీ ఫైటింగ్ సీన్ సెకండ్ హాఫ్ లో పోయా ఎమోషన్ కళ్ళ నీళ్ళు వస్తాయి. అంటే అమ్మాయి సినిమా పోయా రావాలా ఎందుకంటే సినిమాలో ప్రాణం పెట్టేసింది. అందరికన్నా ప్రొడక్షన్ కూడా సినిమాలో ప్రాణం పెట్టేసింది. సూపర్ ఏమిటి ఈ సినిమా కూడా సూపర్ అవుతానన్నారు. శివాజీ గారు పట్టిందలో బంగారం అవుతుంది. తమిళ కొట్టిందలో దెబ్బతుంది. ఆవులు కొట్టదు దెబ్బైతే చాలా గట్టి. సినిమాలో ఏదైనా చెప్పుకోవాలంటే అది అఖిల్ అఖిల్ అఖిలే. ఇంకా రెండోది ఏం లేదు. యాక్టింగ్ అఖిల్, పర్ఫార్మెన్స్ అఖిల్, డాన్స్ అఖిల్, ఫైట్స్ అఖిల్, ఏదైనా అఖిల్ అండి. సినిమా 1 minute సక్సెస్ కూడా సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. అఖిల్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ కూడా పోతే సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కూడా జేమ్స్ కెమెరాన్ అయినా వచ్చాడు, తెచ్చాడు, కొట్టాడు, జెండా బాధేశాడు. అయ్యగారు అంటున్నప్పుడు ఇంకో సినిమా ఇట్లా తీయలేడు, కూడా తీయలేడు. మామూలుగా సినిమా అదిరిపోయింది. అయ్యగారి యాక్టింగ్ అసలు మామూలుగా ఏజీ ఉంది మొత్తం. ఈ సినిమాలో అయ్యగారి కాకుండా వేరే హీరోని ఊహించుకోలేము. వాతావరణం తీసుకొచ్చింది. నిజంగా సినిమా అంటే ఇది ఒక అంటే నేను ఆలోచించిన ఒక టాలెంటెడ్ హీరో అని చెప్పేసి అనుకున్నా. కానీ అసలు రాయలసీమలో ఎన్ని సినిమాలు వచ్చినాయన్న, కానీ ఇట్లాంటి సినిమా మాత్రం తెలియదు ఎవరికి. నిజంగా చెప్తున్నా బాలకృష్ణ నేను చెప్తున్నా టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉందో ఎంతో మందిని మర్చిపోతారు. ఫ్యాక్షనిజం అంటే ఇప్పటి నుంచి అత్తినని అని చెప్పేసి మీకు అందరు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ నరకడమే నన్ను అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాలో రప్ప రప్ప అని ఇట్లా నరుకుంటూ పోతాడు. దానికి ట్రిపుల్ రప్ప రప్ప నరుకుంటూ పోతుండు. అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. సినిమా చూసుకుంటుంటే మాత్రం నిజంగా పూనకాలు లోడింగ్ అని చెప్పేసి ఎట్లుంటే అట్లుంటుంది. నిజంగా చెప్తున్నా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ నిజంగా చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గర్వపడేటట్టు ఈ సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. లెనిన్ అనే మూవీ చాలా జెన్యూన్ హిట్ కొట్టిందని చెప్పేసి అంటున్నా. సినిమా అంటే ఇదే. సినిమాలో ఏం లేదో చెప్పాలి. ఆ సినిమాలు అన్ని ఉన్నాయి. అక్కినేని అఖిల్ అంటే ఏంటో చూపించాడు ఈ సినిమాతోని. నిజంగా చెప్తున్నా ఫ్యాక్షనిజం పుట్టిందే రాయలసీమలో అని చెప్పేసి సరే ఏదైనా సరే ఆ సినిమా కంటే బాధ్యత అంటారైతే నిజంగా చెప్తున్నా అనిపించిందన్న. ఇష్టం మీద ట్విస్ట్ సినిమా మొత్తం ట్విస్టే. ఫ్యూచర్ లో కూడా మంచి ఒక స్థానంలోకి ఎందుకంటే నాగార్జున కూడా ఎన్నో లాభాలు వచ్చి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నిలబడ్డారు. అఖిల్ గారి కెరియర్ లో కూడా మళ్ళీ అలాంటి రావచ్చు ఈ సినిమా నుంచి. ఎందుకంటే ఈ సినిమా నుంచి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి పడేసాడు. అక్కడ కూడా బోరింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అందరూ కొట్టేసాడు. అఖిల్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాత్రం మైండ్ బ్లో అయిపోయింది. ఎన్టీఆర్ వాయిస్ స్టార్టింగ్ లో చూపిస్తాను. ఆ వాయిస్ డిఫరెంట్ అంటే
సీట్ల కాలేజీ వేసుకుని 100% రాసి పెట్టుకోండి. ఇది ఒక సినిమా ఒక రేంజ్ లో పోతుంది. ఇదే అఖిల్ తోటి ప్రశాంత్ తీసిన సినిమా నెక్స్ట్ రంగులు అనే సినిమా యాక్టింగ్ అగ్రపట్టేస్తాడు. పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. నిజంగా అఖిల్ నా కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతుందంటే నిజంగానే ప్రభాస్ అభిమాని అన్న ఒక 10 స్థలాల్లో చూసినట్టుందన్న. 10 స్థలాల్లో ఒక స్థలాల్లో 2-3 పీసులు చూసా కానీ ఈ నెలెన్ సినిమాలో 10 స్థలాల్లో 10 కాటలమ్మ బయట చూసినామయ్యా. ఏం పుష్ప క్లైమాక్స్ ఉందా అది దేనికి పనికిరాదన్న. క్లైమాక్స్ ఉంటుందా మన ప్రభాస్ ఇంటర్వెల్ సీన్ కాటలమ్మ బయట అది దేనికి పనికిరాదు. అంటే ఎప్పుడా ఉంది అమ్మ ప్యాంట్ మామూలు లేదు. ఏం నాకు నిజంగా అఖిల్ నా కెరీర్ ఒక బెస్ట్ మూవీ. ఇదే స్టార్టింగ్ మూవీ, ఇది ఆఫ్టర్ లెనిన్ అండ్ బిఫోర్ లెనిన్ అంటారన్నా. ఏం సీన్స్ ఉన్నాయన్న నిజంగా. ప్రతి ఒక్క సీన్ కి ఒక అరాచకం. లాస్ట్ దాకా ప్రతి సీన్ కి ఒక ఎలివేషన్స్, ప్రతి మాటకి ఒక షాక్. నిజంగా మరి ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక సీన్ వస్తుంది. నువ్వు లవడగానే బ్రో, నేను ఎంత డబ్బులు తీసుకుంటా బ్రో. నువ్వు పలే ఉండవు నీకు ఎంత ఇచ్చి బ్రో నెగిటివ్ అడగమని. సినిమా కూర్చారు బ్రో, సినిమా వాళ్ళు మాస్తుంది. నిజంగా చెప్పుకుంటే చాలా బాగా అనిపించింది అలా. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం కథలోకి అంతా కొంచెం బోర్ అనిపించింది కానీ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ పోలేదు. నిజంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మాసివ్ వెళ్ళింది. ఇంటర్వల్ ఫ్లైట్ అయితే మాత్రం నిజంగా ఆయన ఫైట్ తమిళ బీజిఎం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇక భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అఖిల్ గారు ఎంత యాక్ట్ చేశారో విలన్ రోల్ కూడా అంతే బాగా అనిపించింది. అఖిల్ గారు సమానంగా విలన్ రోల్ ఇక్కడ కూడా పోటీగా నటించడం క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ సరగంట అయితే మాత్రం ఓచుకోగలరు. ఈ థియేటర్ లో రక్తం ఏర్లే పారుతుంది అనమాట. ఇంకా అఖిల్ ఫ్యాన్స్ అయితే సింగిల్ థియేటర్ లో సక్సెస్ నింపుకుంటారు. ఓవరాల్ గా 12 దెబ్బకే అఖిల్ యాక్టింగ్ కి డైరెక్టర్ గా పక్క బ్లాక్ బస్టర్ మీరు కట్టే 100 కోట్ల సినిమా అని చెప్పొచ్చు అన్న. ఈ మధ్యకాలంలో ఇలా ఎంత బాగుంది అసలు నేను రాలేదు కాబట్టి అఖిల్ కంబ్యాక్ గట్టిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వరకు చూసిన అఖిల్ యాక్టింగ్ సూపర్. చాలా కష్టపడ్డారు సినిమా కోసం. రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం ఎంత కష్టపడ్డారు, ఈ సినిమా అంతే కష్టపడ్డారు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్ వెళ్ళిపోయి కానీ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఓవరాల్ గా ఇంటర్వల్ సీన్ సైడ్ కూడా చాలా బాగా ఉన్న టికెట్ డబ్బులకి మీకు డబ్బులు వర్క్ అవుతుంది. ఓవరాల్ గా అఖిల్ నెంబర్ 1, సారీ అయ్యగారే నెంబర్ 1. బాగాలేకపోతే నడుచుకుంటే అంట. కానీ ఈ రోజు ఏసీ క్యాబ్ బుక్ చేసుకునే అంత ఆనందంగా ఉంది. నా టికెట్ కి, నా పాపుటానికి, నా రేపటికి, ఏసీకి అన్నిటికి సినిమా గుర్తు. ట్రోల్ చేసే వాళ్ళని నెగిటివ్ గా చూసుకోవాలని పట్టించుకోండి. ఖాళీగా ఉండేవాడు కామెంట్ చేస్తాడు, పని లేని వాడే ట్రోల్ చేస్తాడు. మాకు పని ఉంది అయినా ఈ సినిమా మేము మా టైం పెట్టుకోవచ్చు, మా డబ్బులు పెట్టుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు ఈ సినిమా హిట్. థ్యాంక్ యూ. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అఖిల్ అక్కినేని గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికి మించింది ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమా. అయ్య గారు 1980లో చేసిన ఫ్యాక్షన్ మాత్రం చేశాడంటే అయ్య గారు యాక్టింగ్ అయితే 20 చేసినట్టు కళ్ళు లేకపోయినా కూడా ఒంటి చేతితో 100 మందిని నరికాడంతే. ఇంటర్వెల్లో 50 మందిని, లాస్ట్ ఫైనల్ 100 మందిని. ఇప్పుడు దాకా అయ్య గారు గ్రౌండ్ లో మాత్రం ఇప్పుడు సినిమా థియేటర్ లో కూడా సెంచరీ కొట్టాడంటే. అమ్మాయిలు అయితే అబ్బా థియేటర్ మొత్తం అమ్మాయిలు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అని అబ్బా నాకు పెళ్లి కూడా కాలపోయా. దయచేసి నన్ను అమ్మాయి అఖిల్ అక్కినేని నాలో ఊహించుకొని ఒక్క అమ్మాయి నాకు పెళ్లి చేసుకుంటే బాగుండదు పోయా. సినిమా చూసిన చెప్పు అబ్బా వేరే లోపం అంటే లాస్ట్ లో హీరోయిన్ అయ్యగారే చేశారు పోయా. అయ్యగారిని పొరపాటు చూసుకోలేదు ఎక్కువ కట్టేసుకున్నాడు. చేసేటట్టు బాధేసేది కసక్కని ఈ ఎక్కి పట్టు కళ్ళు లేవు సినిమాలో. కళ్ళు లేకుండా యాక్టింగ్ చేసేది అబ్బా. ఇది ఈ సినిమాతో ఖచ్చితంగా 1,00,000 కోట్లు నిలబట్టకపోతే 1,00,000 కోట్లు ఓడి అన్నాడు. 1,00,000 కాదు, 10,000 కోట్లు కాదు, 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల సినిమా. 1,00,000 కోట్లు కొట్టే అయ్యగారి ఏమన్నారు నాగార్జున గారు ఏమని అఖిలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు, ఇట్టు కొడితేనే మీ మధ్యలోకి వస్తాడు. ఇప్పుడు చెప్తున్నా అయ్యగారు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోండి, ఏ దేశానికి కనుకోండి, జనాల కోసం బతకండి అయ్యా. అయ్యా పెద్దయ్య గారు, నాగార్జున గారు, చెన్నయ్య గారికి చెప్పండి అయ్యా. మనోడికి మన అత్యంత విడుదల ఈ సినిమాకు 1,00,000 కోట్లు క్యారీ పెట్టాడు కాబట్టి అయ్య గారు ఇంకా ప్రపంచం మొత్తం టిఫిన్ చేయొచ్చు.
నుంచే మొత్తం రోడ్ల మీద తిరిగేసారు టైగర్. దయచేసి విడుదల చేయండి టైగర్. మీకు ప్లస్ ఏమనిపించింది సినిమాకి? సినిమాకి ఏం ప్లస్ అనిపించింది? మరి తమన్ బీజం కొన్ని సీన్స్ అయితే సీన్ నుంచి లేచి డాన్స్ చేస్తాం. కొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్ సీన్స్ అవి సీన్ నుంచి లేచి డాన్స్ చేస్తారు ఎవడైనా. ఓకే, మరి అఖిల్ వాల్స్ ఈ సినిమా కంబ్యాక్ సినిమా పక్కా అఖిల్ మనకి బెస్ట్ మూవీ ఈ సినిమా నుంచి అఖిల్ బయటకు వచ్చి హ్యాపీగా జరుగుతుంది. ఓకే, ఈ మూవీతో అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టారు.